అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన వీడియో, ఆల్మోస్ట్ అందరికీ షేర్ చేయండి. నాకు తెలిసి మన తెలుగు మీడియాలో ఫస్ట్ టైం నేనే దీన్ని హైలైట్ చేసి ఇస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు ఇందాక ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, జస్టిస్ పార్దేవాల్ అండ్ జస్టిస్ మహాదేవన్ బెంచ్. ఏంటి ఆ తీర్పు? వ్యభిచారం చేసేవారిని, సెక్స్ వర్కర్లని అరెస్ట్ చేయొద్దు. అలానే మళ్ళీ వ్యభిచారం లీగల్ అంటే లీగల్ కాదు. మామూలుగా 21 సంవత్సరాలు వచ్చాయి, 21 కాదు బాబు, 18 సంవత్సరాలు నిండే మేజర్ అయ్యావు. దెన్ నీకు నచ్చిన వృత్తిని ఎంచుకునే ఇది నీకుంది. ఆర్టికల్ 21 నీకు ఇస్తుంది. ప్రాథమిక హక్కులలో కీలకమైనటువంటి వాటిలో ఈ ఆర్టికల్ చాలా కీలకం అన్నమాట. ఇక్కడ ఇలా నీకు నచ్చిన వృత్తిని నువ్వు ఎంచుకో. అందులో వ్యభిచారం కూడా వృత్తే. అయితే వ్యభిచారం వల్ల లీగల్ కాదంటుంది. అంటే ఎలా? ఈ వ్యభిచార గృహాలు నడపటం, బలవంతం కొంతమందిలో తీసుకొచ్చి వాళ్ళ చేత వ్యభిచారం చేయించడం, అది తప్పు అంటుంది. తర్వాత అక్రమ రవాణా, పసిపిల్లలను పట్టకెళ్తారు, వ్యభిచార గుంపులో దించడాలు, అది తప్పు. దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి, అవి ఆపొద్దు అన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక స్త్రీ తాను బతకాలి అంటే రకరకాల పనులు ఉంటాయి, అందులో వ్యభిచారం కూడా ఒక పని, వ్యభిచారం కూడా వృత్తే అని అన్నది. తర్వాత ఎక్కడో ఒక అమ్మాయిని ఎవడో ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సిటీకి తెచ్చాడు. వాడు కుటుంబాన్ని పట్టించుకోవట్లా, బిడ్డలు ఉన్నారు, ఈమెక ఎవరూ తెలియదు, బతకాలి ఇంకెలా, వ్యభిచారం తప్ప వేరేది లేదు అక్కడ వృత్తి అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. చేసుకోవాలంటే ఇళ్ళలో పనులు చాలా ఉన్నాయని అంటున్నారు, అది కూడా ఉంది. బట్ గుట్టు చప్పుడు కాకుండా ఇది అని కొంతమంది. నేనైతే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయమని నేను చెప్పట్లేదు, వ్యభిచారాన్ని ప్రోత్సహించడం లేదు. అలాగని ఈ ఎవరైతే కుటుంబ పోషణార్థం డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్నారు వారిని తప్పుపట్టలేను. ఎందుకంటే ఇంటి దగ్గర ఒక బోర్ వేస్తుంటే వస్తాడు లోకల్ రిపోర్టర్ అంటాడు, డబ్బులు అంటాడు, నా దగ్గర వచ్చినాయి కొన్ని. అదే బోర్ పర్మిషన్ ఉంటే సైలెంట్గా వెళ్తాడంట. లేకపోతే బిల్డింగ్ చూసి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూసి ఏ చిన్న తేడా ఉన్నా మళ్ళీ మున్సిపల్ వాళ్ళు, ఇది రిపోర్టర్లు అంతా కలగలిపి రాబందులాగా పడిపోయి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారట. ఏంటి అసలు అది? ఒక జర్నలిస్ట్ సిగ్గుపడుతుంది చెప్పడానికి. ఇది అయిపోయిందా, అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తుంది. సరే ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని శుభ్రమా అని చెప్పి ఇంట్లోకి పోతుంటే హిజ్రాలు వస్తారు. వీళ్ళల్లో ఈ మధ్యకాలంలో పోలీసుల యొక్క వెరిఫికేషన్ కూడా తెలియదు. ఏంటి, మగవాళ్ళే ఆపరేషన్ చేసుకుని హిజ్రాలుగా మారుతున్నారు, ఆడ మగవాళ్ళు వేషాలు వేసుకొని హిజ్రాలుగా మారుతున్నారు. అదొక దందా నడుస్తుంది. దీన్ని అరికట్టలేకపోతుంది. దాంతో వాళ్ళు వచ్చేసి ఏకం వందలు కాదు వేలలో డిమాండ్ చేసేసి ఇవ్వకపోతే నాన్న రభస్ చేస్తున్నారు ఇళ్ళ దగ్గర. సో వాళ్ళది ఒకటి ఉండిపోయింది, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంట్లోకి సంబంధించేసి కరెంటు మీటర్ అంటే లంచం, ఇంటి పర్మిషన్ అంటే లంచం, రిజిస్ట్రేషన్ అప్పుడు వచ్చేసి ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొంత పర్సంటేజ్ ఆడవాళ్ళకి వెళ్ళిపోయింది. మన దగ్గర ఎవరైతే డాక్యుమెంట్ రాస్తారో వాళ్ళే తీసుకుంటారు ఆ డబ్బు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాను అంటారు. ఇలా అడుగడుగునా కూడా మన దగ్గర లంచాలు. ఇన్ని లంచాలతో ఈ వ్యవస్థ అంతా ఉన్నప్పుడు కుటుంబాన్ని నడపడం కోసం తన శరీరాన్ని అమ్ముకోవటం వల్ల వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది ఆ స్త్రీ. ఎవరు మోసం చేయట్లేదే, అది తప్ప కాదు అని కోర్టు అంటుంది. ఇప్పుడు నేను అంటున్నా, మరొకటి వ్యభిచారం లీగల్ చేయొచ్చు కదంటే, లీగల్ చేస్తే మనదో పెద్ద సమస్య. లీగల్ చేస్తారనుకో ఇంక దానికి ఈజీగా అలవాటు పడిపోతారు. లీగల్ కాదు ఇప్పుడు, కానీ అరెస్ట్ చేయొద్దన్నారు. మరి అదెలా అంటే, అదెలా అన్నప్పుడు రైట్స్ జరుగుతాయి కదా ఒక్కసారి. ఆ రైట్స్కి భయపడి వీళ్ళు ఏమంటారు, వద్దురా బాబు అంటారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా అన్నట్టుగా అర్థం. ఇప్పుడు పోలీసుకి ఏం చెప్పారంటే, మీరు ఎవరైనా సెక్స్ వర్కర్లని దగ్గరికి వెళ్ళారు, ఆడ వ్యభిచారం చేస్తున్నా తెలిసింది మీకు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, అది తప్పు కాదు. కండోమ్లు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాడిని అరెస్ట్ చేయడాలు ఆమెను అరెస్ట్ చేయడం చేయవద్దు, అది వాళ్ళకి సేఫ్టీ, వాళ్ళకి రక్షణ. ఒకవేళ మీరు అడగని వెళ్ళారు, ఆడ వ్యభిచారం నిర్వహిస్తానని తెలిసింది, వెళ్ళారు, రైట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగారు, మాకు ఇష్టం లేదండి బలవంతంగా ఇందులో దించారన్నారా, అప్పుడు వాళ్ళని ఎవరైతే దించారో వారిని అరెస్ట్ చేయండి, ఎవరక్కడ బాధితులు ఉన్నారో వారిని షెల్టర్ హోమ్స్కి తరలించండి, సేఫ్గా వారు కోరుకున్నటువంటి ప్లేసెస్ వాళ్ళని పంపించండి, డబ్బులు ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళకి సాయం చేయాలి అన్నారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, పోలీస్ ఖచ్చితంగా ఈ విషయం తెలిసిద్ది, తెలుసు కూడా, అయినా కానీ కొన్ని సందర్భాలలో భయపెడుతున్నారు కొంతమంది. దయచేసి అలా చేయకండి, ఈసారి సుప్రీంకోర్టు తీర్పు అన్నది మీకు ఇబ్బంది, మీ ఉద్యోగాలు కూడా పోతాయి. కమింగ్ టు సామాన్యమైన జనానికి నేను చెప్తున్నాను, ఓయో రూమ్లా బయట ఏటికి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పను. ఒకవేళ వెళ్ళినారు, మీ ఇంట్లోనో బయటో ఎక్కడో కలిశారు, ఎవరన్నా కనుక వచ్చి మీరు మేజర్లు అయ్యుండి
మిమ్మల్ని వాళ్ళు ఇబ్బందిగా పెడదాం చూస్తే అసలు భయపడకండి. అలాంటి నువ్వేమి ఎంకరేజ్ చేయట్లా. బయట అలా కలవటాలు చేయరు, తప్పది. పెళ్లి కుదిరినటువంటి వద్దు, తప్పది. కానీ మేము కలిసాము, మేము మేజర్లో అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. పోలీసులు ఏం చేయలేరు, వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఇవన్నీ కాదురా బాబు, అసలు మేము లవర్లు కాదు, ఏం కాదు, డబ్బులు ఇస్తే వచ్చింది, ఆమెతో ఎంజాయ్ చేస్తున్నా అంటారా? పోనీ అలా అయినా సరే అప్పుడు మిమ్మల్ని ఏం చేయకూడదు, ఆమెను ఏం చేయకూడదు. అలా బహిరంగ ప్రదేశాలు పిచ్చి పిచ్చి పనులు చేయకండి. సో ఈ వీడియోలో నా లిమిట్స్ క్రాస్ చేసి ఇచ్చారని అనుకోవచ్చు మీరు, బట్ నా లిమిట్స్లోనే ఉన్నా. బట్ సుప్రీంకోర్టు తీర్పును ఏం చేశారంటే సింపుల్గా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. సెక్స్ వర్కర్ని అరెస్ట్ చేయొద్దు, వ్యభిచారం చేయడం నేరమే, కానీ వ్యభిచారం చేసేవారిని వారు ఇష్టపూర్వకంగా చేస్తూ ఉన్నట్టయితే వారిని అరెస్ట్ చేయొద్దు. ఇంతకుముందు ఏంటి, డబ్బులు తీసుకొని ఆమె కనుక మీ దగ్గరికి వస్తే అది వ్యభిచారం గట్ట కేసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, జస్టిస్ పార్థివాల్ అంటే జస్టిస్ మాదేవన్ ఏం చెప్పారు, డబ్బులు తీసుకొని వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తూ ఉన్నట్టయితే అది వృత్తే కాబట్టి అది తప్పు కాదు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అన్నారు. గుంపులు గుంపులుగా ఉండి వ్యభిచార గృహాలు నడపడం అన్నది తప్పు. అండ్ అక్కడ కనుక బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ చేత నడిపిస్తూ ఉంటే అది తప్పు. అండ్ పసిపిల్లడంలోకి నెడితే అది తప్పు. మానవ అక్రమ రవాణా బలవంతంగా తీసుకెళ్ళి ఎక్కడన్నా కనుక వాళ్ళ చేత వ్యభిచారం చేపిస్తుంటే అది తప్పు. వాటి మీద కేసులు ఫైల్ చేయండి అన్నారు, వాటిని అడ్డుకోండి అన్నారు. బట్ ఇష్టపడి సెక్స్ వర్కర్లుగా జీవితం సాగిస్తూ దాన్ని వృత్తిగా ఎంచుకున్నటువంటి వారిని అరెస్ట్ చేయొద్దు, వారి దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. అండ్ కొన్ని సందర్భాలలో వీళ్ళని తీసుకెళ్ళి షెల్టర్ హౌస్లో పెడతా ఉంటారు, అలా కూడా చేయొద్దు. మా ఇల్లు ఉంది, మాకు ఇక్కడ దగ్గర దూరమో ఏదో మా ఇల్లుకి మేము వెళ్ళిపోతాం వాళ్ళు చెప్తే వాళ్ళు మేజర్లు అయితే పంపించండి, వాళ్ళని తీసుకెళ్ళి షెల్టర్ హౌస్లో పెట్టొద్దని చెప్పారు. బహుశా ఈ వీడియోని మీకు తెలిసి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఈ సమాజంలో ఈ మధ్య కాలంలో ఎవరెవరో చిన్న చిన్న నాటికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ పోలీసులకి, లాయర్లకి, మన సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వీడియో నిజంగా మేలుకొలుపు లాంటిది. ఎందుకంటే ఏ రకంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు, తింటున్నారు అని చెక్ చేస్తున్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఏదైతే ఉందో ఓ రకంగా చంపపెట్టు లాంటిది. అందరిలాగా కొందరిలాగో అన్యాయంగా అక్రమంగా తీసుకోవట్లేరా ఆడవాళ్ళు, ఒళ్ళు అమ్ముకుంటున్నారా, అది కూడా రకంగా వారికి నచ్చిన వృత్తి అది. ఇప్పుడు సన్నీ లియోన్ ఉంది, తర్వాత ఇంకా బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి యాక్చువల్ ఫారెన్ ఏంటంటే వృత్తి అది. మన దగ్గర అది లేదు, వృత్తి కాదు అది, అక్కడ లీగల్ అది, మన దగ్గర లీగల్ కాదు. మరి అలానే ఇక్కడ నటించో తీసుకెళ్ళి నువ్వు లోపల వచ్చాయంటే వేయడానికి లేదు. ఎందుకు ఏంటంటే మనకు అవన్నీ తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన సుప్రీంకోర్టు ఎలా తయారైందంటే నువ్వు ఏదైనా సరే చేయి, అది లీగల్ కాకపోయినా నేను అరెస్ట్ చేద్దానంటే చేస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళ్ళిద్ది ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఆడవారికి సంబంధించి బతకడం కోసం ఒళ్ళమ్ముకుంటూ ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో సెక్స్ వర్కర్లు, అది వృత్తి తప్ప తప్పు కాదని చెప్పారు.